ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక ముందడుగు వేసిందనేసి తెలుస్తూ ఉంది. ఇక తాజాగా ఈరోజు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో ఇద్దరు అధికారుల్ని కూడా 3 నెలల్లో ఈ యొక్క నెయ్యికి సంబంధించినటువంటి ఉత్పత్తులు జరిగేటువంటి ఏఆర్ డైరీ పైన దాంట్లో జరిగేటువంటి అవకతవకలు అలాగే నాణ్యతాపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా 3 నెలల్లో కూడా విచారణ జరిపి వాటి రిపోర్ట్ను కూడా అందజేయాలనేసి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు అధికారులను అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. వారిలో ఉమా మహేశ్వరరావు ఎంక్వైరీ అధికారిగా, మోహన్ రావు చీఫ్ ఇన్స్పెక్టర్గా కూడా వ్యవహరిస్తారు. వీరు ఇదివరకు ఇచ్చినటువంటి రిపోర్టు అలాగే ఏకసభ్యు కమిటీ కూడా ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం గతంలో జరిగినటువంటి నెయ్యి అంటే శ్రీవారి ప్రసాదాల్లో ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీ ఏ విధంగా జరిగింది, ఏఆర్ డైరీ ఎటువంటి ఉత్పత్తులను అయితే తయారు చేస్తుంది, వాటి యొక్క ప్రామాణ్యాలు ఎలా ఉండబోతున్నాయి అన్న దానిపైన ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా తీసుకొని ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటుగా ఏఆర్ డైరీతో పాటు ఈ యొక్క ఘటనలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇవ్వాలి అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం ఒక మోహన్ రావును అలాగే ఉమామహేశ్వరరావును అయితే మాత్రం నియమించడం జరిగింది. వీరు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మార్కెటింగ్ దగ్గర అలాగే నెయ్యి కొనుగోలు చేసేటువంటి వ్యవహారం, ఆ ల్యాబ్లో జరిగేటువంటి ఒక నెయ్యికి సంబంధించినటువంటి ఉత్పత్తులు వాటి యొక్క ప్రామాణ్యాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఏఆర్ డైరీ ఎవరి దగ్గర నుంచి ఆ ఒక ఉత్పత్తులు తీసుకుపోతుంది, వాటికి సంబంధించినటువంటి వివరాలు అలాగే ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇంతవరకు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకొని వాటిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసి వాటి యొక్క రిపోర్ట్లన్నీ కూడా 3 నెలల్లో అందజేయాలనేసి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిద్దరిని కూడా నియమించడం జరిగింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేటువంటి లడ్డూ పైన ఉపయోగించేటువంటి లడ్డులో అవకతవకలు ఎలా జరిగాయి, ఆ గీకి సంబంధించినటువంటి ప్రైజ్ ఎలా ఉన్నారు, ఆ యొక్క టెండర్లకు సంబంధించినటువంటి విషయాలు వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి ఆ ఒక నివేదికను కూడా ఇవ్వాలనేసి అయితే మాత్రం ఈ యొక్క ఇద్దరినైతే మాత్రం నియమించడంతో గతంలో సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు అలాగే ఏకసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరిద్దరూ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఈ ఇద్దరు కూడా దీనిపైన అయితే మాత్రం పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతో కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ప్రభుత్వానికి ఇచ్చి ఆ యొక్క సీల్డ్ కవర్ను కూడా నేరుగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వాలనేసి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కూడా వీరిద్దరిని కూడా నియమించి ఆ ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇది ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది.